Hi, welcome to the Indian Firebrand TV. Social media, you are all social media కింద లెక్క. ప్రింట్ మీడియా అంటే పేపర్లో వచ్చేది, ఎలక్ట్రానిక్ మీడియా అంటే టీవీ ఛానల్స్, సోషల్ మీడియా అంటే ఆల్ దిస్ యూట్యూబ్ పుణ్యమా అంటూ వీఆర్ ఆల్ సర్వైవింగ్, చాలామంది సర్వైవింగ్. దిస్ న్యూస్ ఈస్ మోర్ హాట్ అండ్ ఇమీడియట్. ఇన్స్టాగ్రామ్ కంటే ఫాస్ట్ కింద లెక్క యాక్చువల్గా. వెంటనే కూడా అక్కడికక్కడే షూట్ చేసి వెంటనే అప్లోడ్ చేసే ఫెసిలిటీ యూట్యూబ్ హ్యాస్ ప్రొవైడెడ్. కాబట్టి టుడే యూ ఆర్ ఏబుల్ టు డెలివర్ ద న్యూస్ ఇమీడియట్లీ. అఫ్కోర్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టేది కూడా చాలా ఫాస్టే, అది న్యూస్ కంటే ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో వెళ్ళిపోతుంది. ఇది యూట్యూబ్లో వచ్చేది మటుకు సోషల్ మీడియాని ఎందుకు కన్స్ట్రక్టివ్గా చెప్తున్నామంటే ఇట్ గివ్స్. ఈ మధ్యన రణ్వీర్ అలహాబాదియా అనే వాడు చాలా హై లెవెల్లో డబ్బులు సంపాదిస్తున్నాడు. వాడు చాలా పెద్ద పెద్ద వాళ్ళని, మంచి వాళ్ళని, ఎక్స్పర్టీస్ని, ఇంటలెక్చువల్స్ని చాలామందిని టాక్ షోలు పెట్టి చాలా మంచి పేరు సంపాదించి నెలకి చాలా చాలా ఎక్కువ సంపాదించి చిన్న వయసులోనే మంచి ఇదిగా మంచి లాంగ్వేజ్ మాట్లాడతాడు. మోర్ దాన్ హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. చాలా అటువంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు. దానికి కూడా చాలా మంచి ఎందుకు ఆధారం ఉంటుందంటే మెనీ పీపుల్ విల్ బీ కమ్యూనికేటింగ్ ఇన్ ఇంగ్లీష్. కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు చాలామందికి ఎక్కువ రీచ్ అవుతుంది. అక్కడక్కడ హిందీలో కూడా మాట్లాడగల ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ రీచ్ ఉంటుంది అనమాట. ఆ విధంగా హీ హాజ్ గాట్ ఎవ్రీథింగ్. కానీ అక్కడక్కడ వాళ్ళలోని మృగం బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది అతని మీద. ఈ మధ్యన అతను ఇండియా హాజ్ గాట్ లేటెంట్ అనే ఏదో ఒక పెట్టి హీ హాజ్ అబ్యూస్డ్ ద కల్చరల్ వాల్యూస్ని తక్కువ చేసి తల్లిదండ్రులు సెక్స్ చేసుకున్నప్పుడు చూస్తే ఎలా ఉంటుంది, అది ఇంకా చాలా చాలా దరిద్రంగా డర్టీగా ఇలా మాట్లాడితే దానికి ఏకంగా ఎన్నో మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే చెడ్డ చూడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారో చూడండి. వై బ్లూ ఫిల్మ్స్ టుడే, బ్లూ ఫిల్మ్స్ అంటే పోర్నోగ్రఫీ ఈజ్ డూయింగ్ బిలియన్స్ అండ్ $1 billion ఆఫ్ బిజినెస్ బికాజ్ ఆఫ్ దిస్. అది వాడికి బాగా తెలుసు, చాలామందికి తెలుసు యాక్చువల్గా. సో అటువంటి చేయాలంటే వేరే సెగ్మెంట్లో వేరే ప్లాట్ఫామ్లో చేయాలి కదా. తప్పితే వీడు మంచి చెడు చెప్తూ మంచి పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ మధ్యలో ఇదిలా చేసి వాళ్ళలో ఉన్న వికృతమైన స్వభావాన్ని బయట పెట్టుకోవడం వలన ఏ కవతలు పాడేశారు, కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు పెట్టారు, డెత్ థ్రెట్స్, చంపేస్తాం, ఈ ఫ్యామిలీని చంపేస్తాం, అవి చంపేస్తాం, ఈ చంపేస్తాం అని చెప్పేసి దేర్ ఆర్ ఆల్ ప్రో హిందూ కల్చర్, ప్రో ఇండియన్ కల్చర్ వాడిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో డు నాట్ హర్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ కంట్రీ. అది బాగా నేర్చుకున్నాడు. ఎక్కడికి పారిపోవాలో కూడా తెలియనంత దరిద్రంగా అయిపోయాడు. ఫైనల్లీ సుప్రీంకోర్టు కొంత రిలీఫ్ ఇచ్చింది. ఇంకా ఫర్దర్గా అతని మీద కేసులు పెట్టడం అవసరం లేదు. ఇప్పటికే కొన్ని వందలు వచ్చేసినాయి, సో మెనీ వచ్చినాయి. కాబట్టి లెట్ హిమ్ నాట్ గో అవుట్ ఆఫ్ ద కంట్రీ, సో కాన్ఫిస్కేట్ హిజ్ పాస్పోర్ట్ అని కొన్ని కండిషనల్గా పెట్టి అతని మీద కొంచెం రిలీఫ్ ఇచ్చి అక్కడ ఒక మాట ఉందన్నమాట. అంటే వాడి యొక్క డర్టీ మైండ్ ఎంత దరిద్రంగా ఉంటుంది అనేది యూట్యూబ్లో ఉన్న అతని ఛానల్ ద్వారా కక్కేసాడు అందనమాట. ఇంత ఘాటుగా విమర్శించాడు జడ్జ్. హీ హాజ్ వామిటెడ్ అని, హీ హాజ్ ప్యూక్డ్ హిజ్ డర్టీ మైండ్ అని చెప్పాడు యాక్చువల్గా. అది కూడా నేషనల్ మీడియాలో బాగా చెప్పారు. కానీ అతనికి కొంచెం రిలీఫ్ ఏంటంటే ఈజ్ గాట్ ఎ లిటిల్ సెక్యూరిటీ టుడే. అదర్వైజ్ డెఫినెట్గా ఇటువంటి హౌ కెన్ యూ టాక్ అబౌట్ పేరెంట్స్? నువ్వు పేరెంట్స్కి పుట్టావా, అది వేరే ఎక్కడి నుంచి ఊడిపడ్డావా? ఫన్ అనమాట, ఏదో ఫన్. పట్ల ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఫ్రీకింగ్ అవుట్ అనమాట. గాంజా కొట్టి అవి కొట్టి మాట్లాడుకునే మాటలు ఏమి పోట్ తాగుతూ ఎల్ఎస్టీ వేసుకుని వాళ్ళు మాట్లాడే సందీపేలాపంలాగా వాడు ఏదో పేలేడు. అలాగే మన వాళ్ళు కూడా ఎవడో చెత్తనాకుడు ఎవడో ఆ డైరెక్టర్ వాటిని కూడా నేను 2-3 సార్లు ఏకేసాను. సో సినిమాలు ఎంతో తక్కువలో తీయచ్చు, అలా తీయచ్చు, వాడు అది మాస్టర్ బియేషన్, ఇది ఐన్ ర్యాండ్ లాగ్ కొట్టాలి వాళ్ళు స్టూపిడ్స్. వై ఆర్ యూ టాకింగ్ ఆల్ దిస్ ఫిల్త్? సో ఒక రోల్ మోడల్గా ఉన్నప్పుడు కొంతవరకు పర్మిటెడ్. సినిమాల్లో సినిమాటిక్ పర్మిషన్ అని ఉంటుంది, సినిమాటిక్ లైసెన్స్ అని. అక్కడక్కడ కొన్ని చెల్తేగా చెప్పినట్టుగానే మనం సోషల్ మీడియాలో కూడా మాట్లాడుకున్నప్పుడు కొంతవరకు ఎంటర్టైనింగ్గా ఉండాలి. మూతి పుడుచుకుని చూడకూడదు. కాబట్టి నేను ఎస్పెషలీ సరదాగా ఇటువంటి శృంగారం సంబంధించిన ఉన్నప్పుడు సరదాగా మాట్లాడుతూ ఎంకరేజింగ్ ఎందుకు మాట్లాడతానంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్. నేను మాట్లాడినంత మాత్రాన, నేను ఆపేయమన్నంత మాత్రాన నోబడీ విల్ స్టాప్. దానికే ఎక్కువ మార్కెట్ ఉంటుంది. అన్నంత మాత్రాన నేను రెచ్చిపోకూడదు. కాబట్టి ఒక లెవెల్ వరకు చెప్తాను. నేను ఒక లెవెల్ వరకు ఎందుకు చెప్తాను, బికాజ్ ఇట్ హ్యాస్ టు ఎంటర్టైన్ యంగ్స్టర్స్ వాళ్ళు. అంతేగాని ఫిల్త్ మాట్లాడను.
వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకో. ఐ విల్ నెవర్ సే దట్. ఇంకొకటి భార్య మీదగా వ్యామోహం పడు, ఐ విల్ నెవర్ సే దట్. నేను ఇట్లా ఐఎమ్ అగెయిన్స్ట్, బట్ స్టిల్ ఐ సే యూ మస్ట్ హ్యావ్ ఎన్ అఫేర్ అంటాను. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ మీన్ అబౌట్ విమెన్స్, హౌ టు రెస్పెక్ట్ విమెన్, అండ్ ఆల్సో విమెన్ ఆల్సో షుడ్ నో హౌ టు రెస్పెక్ట్ మెన్. అంతేగాని యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, భర్తను ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అంటే డెఫినెట్గా ఒప్పుకోండి. సో ఆ లెవెల్కి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా, కోర్టులు కూడా మెన్కి కూడా కొంత రిలీఫ్ ఇచ్చింది. లేకపోతే విమెన్ ఒక్కళ్ళే అంటే మెన్ ఆర్ నాట్ గుడ్ అన్నట్టుగా నేను చాలా మాట్లాడేటప్పుడు ఎవరో చాలా కింద భారత మాతకి జై అనేవాళ్ళు వాళ్ళు చాలా పుట్టుకొచ్చేసేది అనమాట కోపం నా మీద. సో వాట్ రణ్వీర్ అలహాబాదీ హాస్ డన్ ఇస్ అట్టర్ అన్కల్చర్డ్, అన్సివిలైజ్డ్, బార్బేరిక్ అండ్ వాట్ నాట్ నాన్ సెన్షువల్ కంటెంట్ అది. అందుకనే గడ్డి పెట్టింది. అయినా కూడా ఇంత సంపాదించి నీ చేసినట్టు దాన్ని కొంతకాలం హోల్డ్ చేశారు ఆ ఛానల్ని. అడుగు ఇన్కమ్ పోయినట్టే కదా. అటు ఆధారపడి ఒక నెలకు 10 లక్షల రూపాయలు శాలరీ ఇచ్చే బతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఇప్పుడు కట్టలేదు ఇప్పుడు. సో ఇవన్నీ ఒక ఛానల్లో సుభిక్షంగా ఉంటూ ఆడొక నెలకు 1 కోటి రూపాయలు సంపాదించేవాడు అంటే వాడి దగ్గర చాలామంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ దెబ్బ, వాగుడు అనమాట. పేరెంట్స్ సెక్స్ చేసుకుంటూ చూసేవాళ్ళు. వాట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ దిస్? సో సోషల్ మీడియా ఈ విధంగా కొంత ఉంటే, కొంత సోషల్ మీడియాని కూడా తక్కువ అంచనా వేయకూడదు అనే లెవెల్కి హూ షుడ్ అండర్స్టాండ్ పొలిటీషియన్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ, స్టాల్వార్డ్స్, సెలబ్రిటీస్, ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్, ఇంటర్నేషనల్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా డు నాట్ అండర్ ఎస్టిమేట్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఈజ్ వాచింగ్ యూ. సో నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఆ అమ్మాయి మీద ఏమేమి చేయలేసేయడం, ఎవరిని పడితే వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయడం, ఆ రోజులు పోతాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమా ఫీల్డ్లో వచ్చే మంచి అందమైన అమ్మాయిలు కూడా ఇప్పుడు బయటపడడం అవసరం లేదు. ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు ఓన్లీ ప్రొఫెషనల్లీ యాక్ట్ యూ కెన్ కమ్ అని చెప్పడం కోసం. బికాజ్ సోషల్ మీడియా ఈజ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. ఇటువంటి వాళ్ళని వెలికి తీసి బయటపడేసే రెస్పాన్సిబిలిటీ సోషల్ మీడియా మనలాంటి వాళ్ళు ఉన్నాం కాబట్టి ఇట్ ఈస్ డోంట్ అండర్ ఎస్టిమేట్ సోషల్ మీడియాని. ఎందుకు ఉన్నామంటే నెవర్ అండర్ ఎస్టిమేట్. ఇట్ ఈస్ లుకింగ్ విత్ 100 eyes, ఎ డ్రాగన్ ఐ, ఎన్ ఈగల్స్ ఐ, పైనుంచి వెళ్ళిపోతున్న గెద్ద కింద చూస్తూ ఉంటుందట. ఆ విధంగా చూసేదే సోషల్ మీడియా. ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా దాన్ మూవీ, దాన్ ఎలక్ట్రానిక్ మీడియా, దాన్ ప్రింట్ మీడియా. సో యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. సోషల్ మీడియా విల్ గోయింగ్ టు ఇంక్రీజ్, ఈజ్ గోయింగ్ టు డూ స్టిల్ మోర్. ఇంకా చాలా ఎరోటిక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ప్రతి అణువును ఇక్కడ కెమెరాలు పెట్టుకొస్తారు. కెమెరా దట్ ఈజ్ సోషల్ మీడియాలో ఉన్న ఒక పెద్ద ఆర్టిస్ట్ కింద లెక్క. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. స్మాలెస్ట్ కెమెరాస్ అవైలబుల్ టుడే యూ హ్యావ్. సో ఇవన్నీ కూడా కమ్స్ అండర్ సోషల్ మీడియా అంబ్రెల్లా. అంచేత డూ నాట్ అండర్ ఎస్టిమేట్ సోషల్ మీడియా. ఇటువంటి రణ్వీర్ అలహాబాదీ లాంటి చెత్తగాళ్ళు అందరూ కూడా, చెత్తగాడు కాదు యాక్చువల్గాను, ఈజ్ నాలెడ్జబుల్ పర్సన్, యంగ్ గైడ్. పెద్దవాళ్ళని చాలా తొందరగా ఇంటర్వ్యూలు చేసేసి టాక్ షోలు పెట్టడం వల్లనే ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. కానీ అప్పుడప్పుడు ఈ విధంగా ఇంత దరిద్రమైన మెంటాలిటీ ఉందని మొన్న రిపోర్ట్ అయ్యింది, ఛానల్ మూసేశారు. ఇప్పుడు ఐ డోంట్ నో ఫర్ రైట్నా మూసేశారు. విత్ అన్ ఆర్డర్ ఆఫ్ మళ్ళా ఫర్దర్ ఆర్డర్ వస్తే మేబీ ఇవ్వచ్చు. అట్లా మూసేవలసినంత ఆవశ్యకత ఉండదు. సుప్రీంకోర్టు మైట్ అగైన్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి, కాకపోతే ఆల్రెడీ 2-3 million 2.5 million సబ్స్క్రైబర్స్ డ్రాప్ అవుట్ అట, వ్యూయర్షిప్ డ్రాప్ అవుట్ ఇలా తెలిసిన వెంటనే. సో అది మళ్ళీ రీకూప్ చేసుకోవాలంటే మళ్ళీ ఈ హ్యాస్ టు బి అపాలజెటిక్ అండ్ ఆల్సో డూ గుడ్ కంటెంట్. గుడ్ కంటెంట్లో శృంగారం ఉండొచ్చు, గుడ్ కంటెంట్లో ప్రతిదీ ఉండాలి. ప్రతి స్పైసీగా ఉంటేనే చూస్తారు. ఆ స్పైసీ పర్మిసిబుల్గా ఉండాలి, అంతేగాని స్తోమతకు మించి ఉండకూడదు అనేది నా కంటెన్షన్. సో అండ్ ఆల్సో ద సేమ్ టైం ముందు చెప్పాను కదా, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, బిజినెస్ పీపుల్, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎనీబడి ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఆన్వర్డ్స్, ఎనీబడి ఈవెన్ ఇఫ్ ద ట్రంప్ ఆల్సో, దే హ్యావ్ టు బీ అలర్ట్ దట్ సోషల్ మీడియా is watching with 1,000 eyes. That's it. For all film lovers, here comes Geeta Krishna International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichirallu. Start your film career from anywhere in the world.
Enroll now and start your global film journey.